ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, నిన్ను భార్యగా ఆరాధిస్తున్నానని, నీ భర్తగా ఎలా మెలగాలో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. నన్ను నేను మార్చుకుంటూ నిన్ను నేను సాధ్యమైనంత ప్రేమగా చూసుకుంటున్నాను. కానీ నాలో ప్రేమను నీకు చెప్పలేను. నిన్ను నేను ఎంతగా ఇష్టపడుతున్నానో నీకు తెలీదు. ఈరోజు నాలో దాచుకొని పెంచుకుంటున్న నా ప్రేమ మొత్తాన్ని నీకు చెప్పేస్తాను. విహారీ గారు ఎక్కడున్నారు? నా ఫోన్ ఛార్జింగ్ పెట్టానే. కనక మహాలక్ష్మి, నీతో మాట్లాడాలి. నాతో మాట్లాడాలని కొత్తగా పర్మిషన్ అడుగుతున్నారేంటి? ఒక మంచి కాన్వర్జేషన్ని మొదలు పెట్టడానికి స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ స్టార్టింగ్ ప్రాబ్లంని అధిగమించడానికి ఎవరైనా సరే నీతో మాట్లాడాలని మొదలు పెడితే నెమ్మదిగానే ఇలా ట్రాక్లోకి వస్తారు. విహారీ గారు, మీరు నాతో ఎలాంటి సందేహం సంకోచం లేకుండా ఫ్రీగా మాట్లాడొచ్చు. ఈ సూర్యకాంతం ఏంటి నాకు ఎన్నిసార్లు కాల్ చేసింది? హలో మేడం. హలో, చెప్పు. మేడం, మీ వాయిస్ వినిపించట్లేదు. ఇక్కడ సిగ్నల్ సరిగా లేదనుకుంటా. మేడం, ఆ లక్ష్మి భర్త ఎవరో తెలిసింది. లక్ష్మి భర్త గురించి తెలిసిందా? ఎవరు? మేడం, అతనెవరో కాదు, మీ బావ. ఏంటి? ఎవరు? మేడం, మీ వాయిస్ వినిపించట్లేదు. హలో హలో మేడం. హలో సూర్యకాంతం, వినిపిస్తుందా? హలో హలో హలో. మేడం, మీకు లక్ష్మి తన భర్తతో దిగిన పెళ్లి ఫోటో పంపించాను, చూడండి. ఫోటో పంపించావా? ఎస్. సరే, చూస్తాను. ఓకే. ఇక్కడ సిగ్నలే సరిగా లేదు. కనక మహాలక్ష్మి, నీలాంటి మంచి మనిషి తారసపడ్డమే ఈ రోజుల్లో అదృష్టం అనుకుంటాం. అలాంటిది నీతో నాకు అనుకోకుండా బంధం ఏర్పడింది. ఆ తరువాత అదే బంధం నువ్వు మా ఇంటికి రావడం వల్ల ఓ స్నేహబంధంగా మారింది. ఆ బంధం ఎంతలా నన్ను కాపాడిందంటే, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసి ముప్పేదైనా నా దాకా రావాలంటే నిన్ను దాటి రావాలనే అంత స్ట్రాంగ్గా మన బంధం మారింది.
మన గురించి మనకి తెలుసు కదా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు విహారీ గారు? నన్ను చెప్పనివ్వు. ఈ రోజైనా నన్ను ఓపెన్ అవ్వనివ్వు. ఎందుకంటే నేను రియలైజ్ అయింది నువ్వు తెలుసుకోవాలి. అది నీకు అర్థం అవ్వాలి. నిన్ను నేను చాలా రోజులు గుర్తించలేదు. వేరే ఏదో ఆలోచిస్తూ నీకు నేను న్యాయం చేయాలని, నిన్ను బాగా సెటిల్ చేయాలని చూశాను. కానీ నీకు న్యాయం చేయడం కంటే నీ పక్కనే నేను ఉండడం అని, నిన్ను భారీగా గుర్తించడం అని నువ్వు లైఫ్ రిస్క్ చేసినప్పుడే నేను తెలుసుకున్నాను కనక మహాలక్ష్మి. అప్పటి నుంచి నిన్ను నేను భారీగా చూడడం మొదలుపెట్టాను. నీకు నేను భర్తలా ఉండటం స్టార్ట్ చేశాను. అప్పుడు ఆ క్షణం నుంచి తెలిసింది నువ్వున్న పొజిషన్లో ఉండటం ఎంత కష్టం, నువ్వు అనుభవిస్తున్న బాధ ఎంత నరకం అని నాకు ఇప్పుడే అనిపిస్తుంది. కేవలం ఒక్క నెల రోజులు నువ్వున్న పొజిషన్లో నేనుంటేనే అసలు భరించలేకపోయాను. అసలు ఇన్ని రోజులు నువ్వెలా ఉన్నావు? ఎలా ఆ బాధని భరించావు? ఎలా నిన్ను నువ్వు ఓదార్చుకున్నావు? ఎలా మళ్ళీ ఆ బాధ నుంచి బయటకొచ్చి మళ్ళీ నీ పోరాటం ఎలా మొదలు పెట్టావో నాకు అర్థమై అసలు నువ్వు నాకు చాలా ఇన్స్పిరేషన్గా నిలిచావు కనక మహాలక్ష్మి. ఇదే మనసు అదే పనిగా నిన్ను చూస్తుందే, అదేమంటే సదా నాతో గొడవ పడుతుందే. చలి నీ వశమై ఇదేం పరవశమే. పాదమే పరుగునా చేరని చింతకే, హృదయమే నిలువునా కరిగిని చూపుకే. ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.